హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేడు మనం వైకుంఠ ఏకాదశి రోజున పాటించాల్సిన నియమాలను, భక్తులు ఈ పవిత్ర రోజును ఎలా జరుపుకోవాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి అనేది హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటి. ఈ రోజున ఉపవాసం చేసి భగవంతుణ్ణి ధ్యానిస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కేవలం శరీర శుద్ధి మాత్రమే కాదు, మనసు, ఆత్మ కూడా పవిత్రంగా ఉండేలా భక్తులు ఈ రోజున ప్రత్యేకమైన ఆచారాలను పాటిస్తారు. ఈ రోజు తెల్లవారుజామునే లేచి శుచిగా స్నానం చేసి శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి. భగవద్గీత, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం శ్రేయస్కరం. తులసి దళాలతో స్వామివారిని పూజించడం మహాదివ్యమైన ఫలితాలను అందిస్తోంది. ఆలయాన్ని దర్శించుకోవడం ఎంతో శుభప్రదం. ముఖ్యంగా వైకుంఠ ద్వార దర్శనం చేయడం అత్యంత పవిత్రంగా భావించబడుతోంది. భక్తి గీతాలు ఆలపించడం, భగవంతుని నామస్మరణ చేయడం, ఇతరులకు సహాయం చేయడం ముక్తికి దారి చూపుతాయని చెప్పబడింది. ఈ రోజున వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా, ఇతరులను నిందించకుండా ఉండటం చాలా అవసరం. అధిక నిద్ర తీసుకోవడం, ఆలయానికి వెళ్లకుండా నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. సహారం, మద్యం వంటి ఆహారాలను పూర్తిగా మానేయాలి. కోపం, అహంకారం, అసూయ వంటి అనర్థ భావాలను దూరం పెట్టాయి. మనసును భక్తితో నింపుకోవాలి. భగవంతుని ధ్యానంలో నిమగ్నమై దానం చేయడం ఎంతో శ్రేష్టమైన కార్యంగా చెప్పబడింది. వైకుంఠ ఏకాదశి మన జీవితాన్ని శుద్ధి చేసే పవిత్ర రోజు. ఈ రోజును భక్తిభావంతో గడిపితే మనకు భగవంతుని అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందరూ ఈ పవిత్ర రోజును విశ్వాసంతో, భక్తితో పాటించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.